ఈరోజు మన వీడియోలో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మనం కనీసం ఒక 20 బిట్లను నేర్చుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సరే, మన టాపిక్లోకి వెళ్దాం. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? అశుతోష్ దీక్షిత్, తపన్ కుమార్ డేకా, మహేష్ దీక్షిత్, పరాగ్ జైన్. సమాధానం గెస్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈస్ మహేష్ దీక్షిత్. ఈయన తపన్ కుమార్ డేకా స్థానంలో నియమితులయ్యారు. భారతదేశపు మొదటి 3D ప్రింటెడ్ కృత్రిమ పగడపు దిబ్బలు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఇవి ఎందుకంటే సముద్ర జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి, మత్స్య సంపదను పెంచడానికి ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయి. దీని యొక్క సమాధానం గెస్ చేశారా? తమిళనాడు. భారత ప్రభుత్వము ఉల్లాస్ నవభారత సాక్షరతా కార్యక్రమం కింద 100% అక్షరాస్యత సాధించిన 6వ రాష్ట్రం. సమాధానం ఉత్తరాఖండ్. ఇప్పటివరకు అయితే మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలు 100% అక్షరాస్యత సాధించాయి. నెక్స్ట్, క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027లో భారతదేశం ర్యాంక్ ఎంత? సమాధానం 13వ ర్యాంకు. 89.4 స్కోర్తో ఇండియా 13వ ర్యాంకుని సాధించింది. అమెరికా 99.2 స్కోరు, ఆస్ట్రేలియా 97.5, యూకే 96.6, జర్మనీ 95.5, కెనడా 93.7 స్కోర్ని కలిగి తొలి 5 స్థానాలను నిలిచాయి. ఇక 5వ చూసినట్లయితే కింది వాటిలో సరైనవి. ప్రధానమంత్రి మోదీ జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించారు. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ సీషెల్స్లోని విక్టోరియాలోని బొటానిక్ గార్డెన్స్ను మోడీ సందర్శించి అత్యధిక కాలము జీవించే అల్ట్రో తాబేళ్లకు చెందిన జొనాథన్ తాబేలుకు సుమారు 194 ఏళ్ళు ఉంటాయని ఆహారం తినిపించారు. కోకో డిమేర్ మొక్కలను నాటారు. 2015లో మోదీ మొదటిసారి సీషెల్స్లో పర్యటించారు. ఇది 2వసారి. మనం దీనికి సమాధానం చూడండి. 5th వన్ ఈస్ 1 ABCD అన్నీ కూడా సరైనవే. సీషెల్స్ రాజధాని చూస్తే విక్టోరియా. సీషెల్స్ 115 దీవుల సముదాయము. ఆ దేశం యొక్క కరెన్సీ చూస్తే సీషెల్లోయిస్ రూపాయి. 2015లో మోదీ ఈ దేశంలో పర్యటించినప్పుడు 2 తాబేళ్లను ఆయన బహుమతిగా ఇవ్వగా వాటిని కోల్కతాలోని అలీపూర్ జంతు ప్రదర్శనశాలలో ఉంచారు. తర్వాత కొన్నేళ్లకు ఇచ్చిన మరికొన్ని తాబేళ్లను హైదరాబాద్ జూలో ఉంచారు. సీషెల్స్ జాతీయ దిన స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. మోదీ 34వ విదేశీ అత్యున్నత పురస్కారం సీషెల్స్ గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్. ఇకపోతే 6వ దానిగా చూస్తే అమెరికన్ అకాడమీ ఆఫ్ అచీవ్మెంట్ నుంచి గోల్డెన్ ప్లేట్ అవార్డు ఇటీవల ఎవరికి దక్కింది? దీనికి సమాధానం ఏఆర్ రెహమాన్. వాషింగ్టన్లో జరిగిన 56వ ఇంటర్నేషనల్ అచీవ్మెంట్ సమిట్లో ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్మౌళికి ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సెంటర్ సినిమాటిక్ ఫ్రాంచైజీలోని హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో ఆయన పేరును నిర్వాహకులు శాశ్వతంగా సీటుని కేటాయించారు. ఇక మనం 7th వన్ చూసినట్లయితే భారతదేశంలోని ఇటీవల ఏ రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్ పేరు మీద రహదారికి నామకరణం చేశారు? తెలంగాణ. హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేస్తూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలకాన్ని ఆవిష్కరించారు. ఇకపోతే 8వ చూడండి. ఏ అణు విద్యుత్ కేంద్రంలో ప్రపంచంలోనే తొలిసారి అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? సరైన సమాధానం కల్పాక్కం, తమిళనాడు. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్లో 27వ సభ్యదేశం
9వదండి సరైన సమాధానం బంగ్లాదేశ్. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్లో ప్రారంభించిన దేశం ఇండియా. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సంబంధంగా ప్రాజెక్టు టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా 2023 ఏప్రిల్ 9న ప్రకటించారు. ఇందులో 7 బిగ్ క్యాట్స్ పులి, చిరుతపులి, మంచు చిరుతపులి, చిరుత, ప్యూమా, జాగ్వార్, సింహం. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక 10వది చూడండి. ఏటా జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఇక మన 10వది సమాధానం చూసినట్లయితే దీని సమాధానం జూన్ 29. 2026 థీమ్ అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా. 11వ చూడండి. 25వ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సిఇఓగా పనిచేసిన రాజీవ్ కుమార్ ఏ బ్యాంకు కొత్త చైర్మన్గా నియమితులయ్యారు? 11వ సమాధానం హెచ్డిఎఫ్సి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా డాక్టర్ ఏ రాజరాజన్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? దీని సమాధానం యూపీ రాజీవ్. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ నూతన చీఫ్ అమిత్ కుమార్. నెక్స్ట్ మనం చూస్తే భూకంపాల వల్ల దెబ్బతిన్న వెనిజులాకు తక్షణ విపత్తు వైద్య సహాయాలను అందించడానికి భారతదేశం చేపట్టిన మానవతా ఆపరేషన్ పేరు 14. ఆపరేషన్ అమిస్తాద్. అమిస్తాద్ అంటే స్పానిష్ భాషలో స్నేహం. ఆపరేషన్ అమిస్తాద్. దేశంలో యాచకులు లేనిటువంటి తొలి నగరం ఇండోర్. దేశంలో యాచకులు లేని తొలి నగరం ఇండోర్. వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇది అడిగే అవకాశం అయితే ఉంటుంది. కింది వారిలో 96, 97 చెస్ గ్రాండ్ మాస్టర్లను గుర్తించండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆర్యన్ చెంగ్లా. అండ్ నెక్స్ట్ వన్ మయాంక్ చక్రవర్తి, ఆర్యాంక్ ఘోష్ అండ్ ఆర్యన్ వర్ధనే. గీతానవాజ్ గోవా, హర్షవర్ధన్ జీబీ తమిళనాడు. దీని సరైన సమాధానం 4. ఈథాన్ వాజ్ గోవా, హర్షవర్ధన్ జీబీ తమిళనాడు. నెక్స్ట్ 61 ప్రొటెక్టెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంరక్షిత ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఏ దేశం అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ రాజధానిగా గుర్తింపు పొందింది? సరైన సమాధానం ఇటలీ. ప్రపంచంలో ఏ దేశం మొదటిసారిగా పవన విద్యుత్తుతో నడిచే డేటా సెంటర్ను నీటి అడుగును ఏర్పాటు చేసింది? చైనా. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా వచ్చే బిట్టు అవకాశం ఉంటుంది. ఇండియాకు చెందిన యూపీఐని స్వీకరించిన 10వ దేశం. ఇది కూడా మంచి బిట్లండి, చాలా అగ్గిలాంటి బిట్స్ అని చెప్పొచ్చు. స్పార్కింగ్ అండ్ షైనింగ్ బిట్స్ అనమాట. దీనికి సమాధానం అండ్ గ్రీస్. ఫస్ట్ వన్ ఇస్ భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక అండ్ యుఏఈ, ఖతార్, కంబోడియా, గ్రీస్. మొట్టమొదటిసారిగా ఇండియన్ యూపీఐని స్వీకరించిన దేశం ఏదంటే భూటాన్. 10వ దేశం గ్రీస్. భూటాన్ తర్వాత ఫ్రాన్స్ స్వీకరించింది. అయితే 9వ దేశం ఏది యూపీఐని స్వీకరించినట ఫ్రమ్ ఇండియా నుంచి? కంబోడియా. ఇలా బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 19 చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 సూచీలో భారత్ ర్యాంక్ ఎంత? 94వ ర్యాంక్. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఏటా విడుదల చేస్తుంటుంది. మొత్తం 167 దేశాలకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేసు, సెకండ్ స్వీడన్, 3 డెన్మార్క్, 4 చూస్తే నార్వే, 5 జర్మనీగా ఉన్నాయి. ఇండియా స్కోరు జస్ట్
68.3 ఉండడం వల్ల 94వ స్థానంలో నిలిచింది. అయితే 2025లో అయితే మాత్రం భారత ర్యాంకు అయితే మాత్రం 99, ఇప్పుడు ర్యాంకు 94 సస్టైనబుల్ డెవలప్మెంట్లో. నెక్స్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము స్థానంలో కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన విబిజీ రామ్జీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభమైంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి బిట్ అండి ఇది. ఏ రకంగా అంటే ఈ టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే న్యూ రిఫార్మ్స్ కాబట్టి. ఒక 20 చూసినట్లయితే సమాధానం చూసినట్లయితే ముక్కవారిపల్లె తిరుపతి జిల్లా. ముక్కవారిపల్లె తిరుపతి జిల్లా. ఈ ముక్కవారిపల్లె తిరుపతి జిల్లాలో నుండి ఈ క్రింది ఏ అంశం మీద వార్తల్లో నిలిచింది అని అడగచ్చు. లేదా విబిజీ రామ్జీ యొక్క పాత పేరేంటి అని అడగచ్చు. విబిజీ రామ్జీని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభించారు అని అడగచ్చు. ముక్కవారిపల్లె తిరుపతి జిల్లా. లేదా ఈ ముక్కవారిపల్లె అనేది వార్తల్లో నిలిచింది విబిజీ రామ్జీ కార్యక్రమంలో భాగంగా. అయితే ముక్కవారిపల్లె అనేది ఏ జిల్లాకు సంబంధించిందని కూడా అడగచ్చు. ఈ రకంగా ఎన్ని రకాలుగా అడిగేటువంటి అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనిలో షార్ట్ నోట్స్ చూస్తే కొత్త ఉపాధి హామీ పథకం 2026 జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. విబిజీ రామ్జీ అనేటువంటిది ఎప్పుడు ఎన్ఫోర్స్ అయ్యిందని అడిగితే 2026 జూలై 1 అండి. అయితే దీనిలో యొక్క మోడిఫికేషన్స్ ఏంటంటే 100 డేస్ నుంచి 125 డేస్కి పెంచారు. ఇది కూడా అడగచ్చు. 100 నుంచి ఎన్ని రోజులకి పెంచారు? 100 నుంచి 110 రోజులు, 100 నుంచి 120 రోజులు, లేదా 100 నుంచి 150 రోజులు, 100 నుంచి 125 రోజులు, ఇలా ఏదైనా అడగచ్చు. మనం కాన్ఫిడెంట్గా 100 to 125 డేస్ అని ఖచ్చితంగా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకరోజు వేతనము ఏపీలో ₹5 పెరిగి 312 అయితే తెలంగాణలో రూపాయి పెరిగి 308 రూపాయలు అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విబిజీ రామ్జీలో ఉన్నటువంటి ఒకరోజు వేతనం 312 రూపాయలు. తెలంగాణలో అయితే మాత్రం 308 రూపాయలు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం ఐఐటి ది స్టోరీ ఆఫ్ ఇండియన్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ పుస్తక రచయిత, భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక విద్యా వ్యవస్థ కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ 21 ఫార్ ద రైట్ ఆన్సర్ ఈస్ ప్రభాత్ కుమార్. ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ జార్జియా విజన్ పేరుతో పుస్తకం రాశారు. ఓకే, నెక్స్ట్ వన్ 46వ ఎడిషన్ టాప్ 500 సూపర్ కంప్యూటర్ జాబితాలు ఏ దేశానికి చెందిన లైన్ షైన్ సూపర్ కంప్యూటర్ మొదటి స్థానంలో నిలిచింది? చైనా. చైనా 2 బిట్స్ అయితే చైనా నుంచి వచ్చాయి. ప్రపంచంలో ఏ దేశం మొదటిసారిగా పవన విద్యుత్తుతో నడిచే డాటా సెంటర్ను నీటి అడుగుని ఏర్పాటు చేసింది? చైనా. అండ్ 500 సూపర్ కంప్యూటర్ జాబితాలో కూడా మొదటి స్థానంలో నిలిచింది చైనా. సో మనం చూసినట్లయితే ఈ రకంగా చైనా నుంచి 2 బిట్స్ అయితే కవర్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వన్ హెలికాప్టాన్ యుఎస్ 2, ఫ్రాంటియర్ 3, అరోరా 4, జూపిటర్ బూస్టర్ 5 స్థానంలో నిలిచాయి. అంటే ఈ యొక్క కంప్యూటర్స్ నేమ్స్ అండి అవి. అది ఇండియా నుంచి శక్తి క్లౌడ్ కప్ సూపర్ కంప్యూటర్ 32 ర్యాంక్ వచ్చింది. అంటే శక్తి క్లౌడ్ సూపర్ కంప్యూటర్ అనేది కింది ఏ దేశానికి సంబంధించింది అడగవచ్చు, అది ఇండియా అడగవచ్చు. అయితే ఇది ప్రపంచంలో ఎన్నో ర్యాంకును కలిగి ఉందంటే 32 ర్యాంకును కలిగి ఉంది. అంటే ప్రపంచంలో సూపర్ కంప్యూటర్లో మొట్టమొదటి ర్యాంక్ ఏదంటే యుఎస్ ఎల్ క్యాపిటాన్ అనేది. ఓకే, నెక్స్ట్ భారత వైమానిక దళం నూతన వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ 2026 జూలై 1న ఎవరు బాధ్యత? అంటే ఈ జూలై 1, 2026 విబిజీ రామ్జీ పథకం కూడా అమల్లోకి వచ్చింది. అదే రోజు భారత వైమానిక దళానికి నూతన వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా కూడా బాధ్యతలు అయితే స్వీకరించారు. అది బిట్టు మీకు కోయిన్సైడ్గా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి సరైనటువంటి సమాధానం చూస్తే అశుతోష్ దీక్షిత్. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా సందీప్ జైన్. ఇక్కడ మనం అడిగింది వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ అడిగాము. ఎయిర్ స్టాఫ్ సంబంధించింది అశుతోష్ దీక్షిత్ అయితే ఆర్మీ స్టాఫ్ సంబంధించి చూస్తే సందీప్ జైన్. సో రవి అగర్వాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్స్ సిబిడిటి చైర్మన్గా నియమితులయ్యారు. 2026 డిసెంబర్ 31 వరకు 6 నెలలు అయితే పదవిలో ఈయన ఉండడం అయితే జరుగుతుంది. అండ్ 24 రైట్ ఆన్సర్. ఇటీవల జపాన్ ప్రధాని సనాయో తకాయిచి
భారత పర్యటనలో ఎన్నో భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇందులో అడగొచ్చు, జపాన్ ప్రధాని ఎవరు? సకాయో తకాయిచి లేదా సకాయో తకాయిచి అనేటువంటి వారు ఏ దేశ ప్రధానిగా ఉన్నారు? జపాన్ ప్రధానిగా ఉన్నారు. లేదంటే సకాయో తకాయిచి జపాన్ దేశానికి ఎలా ఉన్నారు? ప్రధానమంత్రిగా ఉన్నారా, అధ్యక్షుడిగా ఉన్నారా, మంత్రిగా ఉన్నారా అని కూడా అడగవచ్చు. లేదంటే జపాన్ ప్రధాని భారత పర్యటనలో ఎన్నవ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. 16వ శిఖరాగ్ర సదస్సు లేదా 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న జపాన్ ప్రధాని ఎవరు? సనాయో తకాయిచి జపాన్ ప్రధాని. అండ్ దట్ 25th అన్సీ సోజాన్ ఏ క్రీడకి చెందినవారు? ఆర్చరీ, ఇన్ క్రికెట్, లాంగ్ జంప్ అండ్ హాకీ. దిస్ రైట్ ఆన్సర్ ఈస్ a long jump. Ansi Sozan belongs to the long jump. 2024 ఏథెన్స్ ఒలింపిక్స్లో అంజు బాబీ జార్జ్ 6.683 మీటర్స్ అండ్ నమోదు చేసిన రికార్డును ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల లాంగ్ జంప్లో 6.88 మీటర్లు కేరళకు చెందిన అన్సీ సోజాన్ రికార్డు బద్దలు కొట్టింది. అన్సీ సోజాన్ ఏ క్రీడకు చెందినవారంటే లాంగ్ జంప్. అన్సీ సోజాన్ ఏ రాష్ట్రానికి చెందినవారంటే కేరళ రాష్ట్రానికి చెందినవారని కూడా మనం చెప్పొచ్చు. లేదా అన్సీ సోజాన్ అనేటువంటి వారు ఏమి రికార్డు బద్దలు కొట్టారు, ఎవరు రికార్డు బద్దలు కొట్టారు అని అడగొచ్చు. ఏథెన్స్ ఒలింపిక్స్లో అంజు బాబీ జార్జ్ రికార్డుని బద్దలు కొట్టారు. అయితే ఏథెన్స్ ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో జరిగింది? 2004. ఇలాగా ఒక్కో దాంట్లో 4-5 బిట్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంది. కాంపిటేటివ్ సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన వీడియోస్ అన్ని కూడా రూపొందించాం. కొత్తగా ఛానల్ని చూసేవారు ఎవరంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీ యొక్క పోటీ ప్రపంచంలో మేము కూడా మీకు సహాయపడతాం. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us see the next video with the good content.